brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। హలో పేరెంట్స్, బిగ్ అలర్ట్ మీకోసమే. మీ పిల్లల స్కూల్ బస్సు సేఫేనా? పోనీ బస్సు కండిషన్లోనే ఉన్నా, డ్రైవర్ కండిషన్లోనే ఉన్నాడా? పూటుగా మందేసి స్టీరింగ్ పడుతున్నారా? ఎస్, TV9 ట్రాఫిక్ పోలీస్ నిఘాలో గగ్గురు పొడిచే వాస్తవాలు బయటపడ్డాయి. తల్లిదండ్రుల నమ్మకానికి బలిపెట్టిన చేదు నిజాలేంటో ఒక్కసారి మీరే చూడండి. 1992, 129, 136, 150, 276 ఏంటివి? మీ పిల్లలకు వచ్చిన ర్యాంకులు అనుకున్నారా? అబ్బెబ్బే, కాదు కాదు, మీ పిల్లలను స్కూలుకు తీసుకెళ్లే డ్రైవర్కి వచ్చిన పాయింట్లు ఇవి. TV9 ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పేరెంట్స్ ను భయపెట్టే వాస్తవాలు బయటపడ్డాయి. మామూలుగా 30 పాయింట్లు అంటేనే కేసులు, అరెస్టులు, సీన్ కట్ చేస్తే జైలు ఓచలు. కానీ ఈ మహామహాఘనుల స్కోరింగ్ చూసారుగా, ఏకంగా 276. ఇక వీళ్ళనేమనాలి? ఇక్కడ మరో మతిపోయే నిజమేంటంటే, ఈ టెస్టులు జరిపింది స్కూల్ బస్సులు నడిపే సమయంలోనే. 196 వచ్చిందట కదా? నాకు 196 రాలేదు సార్. పోలీసులు చెప్తున్నారు కదా ఏమో 130, 150 ఏమని చెప్పిస్తారు. నైట్లో తాగింది. నైట్లో 3:30 వరకు నేను తాగింది. వింటుంటేనే మైండ్ బ్లాక్ అవుతుంది కదూ. మరి ఇలాంటి డ్రైవర్లు మత్తులో తూగుతూ తూలుతూ స్కూల్ బస్సులు నడుపుతున్నారని ఊహించుకుంటే గుండెల్లో దడపడుతుంది కదూ. కన్ను మిన్ను కానకుండా పూటుగా మద్యం సేవించి నడిపే బస్ డ్రైవర్లే కాదు, స్కూల్ ఆటోల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. నైట్కు 90 కొట్టి గుడ్ నైట్ చెప్పి రాత్రంతా మంచిగా నిద్రపోయి ఉదయం లేవగానే ఫ్రెష్ గా వచ్చిన బాపతు డ్రైవర్లకే 30 పాయింట్లు వస్తేనే కేసులు పెడుతున్న పరిస్థితి. అలాంటిది నోరు తెరిస్తే సారా కంపు కొట్టే ఇలాంటి డ్రైవర్లు నడిపే బస్సుల్లో, ఆటోల్లో మన పిల్లలు రోజు బడికి వెళ్తున్నారంటే వారి భద్రత పరిస్థితి ఏంటి? ప్రస్తుతం తెలంగాణలో స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి. పిల్లలు బడిబాట పట్టారు. స్కూల్ బస్సులు, వ్యాన్లు, ఆటోలు రయ్యమంటూ పిల్లలతో రోడ్డెక్కుతున్నాయి. అందుకే పిల్లల సేఫ్టీపై TV9 ట్రాఫిక్ పోలీసులు ఆపరేషన్ ఫిట్నెస్ చేపట్టాయి. పిల్లల సేఫ్టీ కోసం స్కూల్ బస్సులు నడిపే డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్, ఆల్కహాల్ టెస్టులు నిర్వహించగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అయితే తనిఖీల్లో బస్సులు, వ్యాన్లు, ఆటోలు నడుపుతున్న 14 మంది డ్రైవర్లు అధికంగా ఆల్కహాల్ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. బ్రీత్ అనలైజర్ టెస్ట్ లో 35 పాయింట్లు వస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు బుక్ చేస్తారు. అయితే తాజాగా జరిపిన దాడుల్లో కొందరికి 200 పాయింట్లు దాటడంతో ట్రాఫిక్ పోలీసులే కంగుతున్న పరిస్థితి ఎదురైంది. 30 పైన వస్తే అది ఆల్కహాల్ సేవించారని, 100, 150, 200 ఇట్లా అంటే చాలా హై అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ తాగారు అని వస్తుంది. మీ పిల్లలు ఎక్కిన స్కూల్ బస్ ఎంతవరకు సేఫ్? భద్రంగా బడికి తీసుకెళ్తారని బస్సో, ఆటోనో, వ్యానో ఎక్కిస్తే డ్రైవర్ మందు కొట్టి నడిపితే పిల్లల పరిస్థితి ఏంటి? ఆటో అంకుల్ను నమ్మి స్కూల్కు పంపితే ఆ అంకుల్ తప్పతాగి బండి నడిపితే ఆ పిల్లల ప్రాణాలకు దిక్కెవరు? హైదరాబాద్లోని వెస్ట్ జోన్, నార్త్ జోన్ పరిధిలో నిఘా పెంచారు. పేరెంట్స్ బీ కేర్ఫుల్. పిల్లల సేఫ్టీనే ముఖ్యం. బస్ డ్రైవర్ కండిషన్ ఎలా ఉందో ముందు తెలుసుకోండి. తేడా వస్తే స్పాట్లోనే నిలదీయండి.